జాన్ మెకార్థర్ గారి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప పాఠాలను ఈ వీడియోలో మనం చూడబోతా ఉన్నాం. మొదటి పాఠము దేవుని వాక్యానికి ప్రాధాన్యత. జాన్ మెకార్థర్ గారి జీవితంలో మనం చూసినట్లయితే ఆయన ప్రాముఖ్యంగా మొదటి స్థానాన్ని దేవుని వాక్యానికి వారు ఇచ్చినట్లు మనం చూస్తాం. జాన్ మెకార్థర్ గారి జీవితంలో ప్రధానమైనటువంటి విషయము దేవుని ఈ వాక్యము. తన అభిప్రాయాలకి కాకుండా దేవుని వాక్యానికి మాత్రమే వారు మొదటి స్థానాన్ని ఇచ్చినట్లు, ప్రాధాన్యతను ఇచ్చినట్లు మనం చూడగలుగుతాం. తన ప్రసంగాలలో గాని, తన బోధనలో గాని, తన జీవితంలో గాని ఎక్కువగా ప్రాధాన్యత వారు దేవుని వాక్యానికి వారు ఇచ్చినట్లు తన జీవితం ద్వారా మనము నేర్చుకోవచ్చు. మనం కూడా ప్రాముఖ్యంగా మన ఒపీనియన్స్‌కి, మన యొక్క ఆలోచనలకు, మన తలంపులకి, మన అభిప్రాయాలకి కాకుండా దేవుని వాక్యానికి మాత్రమే ప్రాధాన్యతని మనము ఇవ్వాలి. మన ఆలోచనలకి కాదు, దేవుని వాక్యానికి మాత్రమే ప్రాధాన్యతనివ్వాలి. తర్వాత జాన్ మెకార్థర్ గారి జీవితంలో నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి రెండవ పాఠం వచ్చేసి నమ్మకంగా సేవ చేయడం. జాన్ మెకార్థర్ గారి జీవితం ప్రారంభం నుంచి ముగింపు వరకు వారు ఎంతో నమ్మకంగా పరిచర్య చేసినట్లు వారి జీవితంలో మనం చూస్తాం. పాపులారిటీ కోసం కాకుండా దేవునికి నమ్మకంగా వారు పరిచర్య చేసినట్లు మనం చూస్తాం. ఈ రోజులో చాలా మంది పాపులారిటీ కోసం, ఫేమ్ కోసము పరిగెడతా ఉంటారు. కానీ జాన్ మెకార్థర్ గారి జీవితంలో మనం చూసినట్లయితే జాన్ మెకార్థర్ గారు నమ్మకమైన పరిచర్యను వారు చేసినట్లు మనం వారి జీవితంలో మనం చూస్తాం. పాపులారిటీ కొంతకాలం మాత్రమే ఉంటుంది. కానీ ఫెయిత్ఫుల్‌నెస్, నమ్మకమైనటువంటి జీవితం, నమ్మకమైనటువంటి పరిచర్య అనేది గొప్ప ఘనతని తీసుకొస్తా ఉంది. కాబట్టి వారి జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన మరొక పాఠం ఏంటంటే నమ్మకంగా పరిచర్య చేయడం. తర్వాత జాన్ మెకార్థర్ గారి జీవితంలో నుంచి నేర్చుకోవాల్సినటువంటి మూడవ పాఠము లోతైన బైబుల్ అధ్యయనం. వారి ప్రసంగాలన్నిటిలో చూస్తే వారి ప్రసంగంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. వారు ఎక్స్‌పోజిటరీ ప్రీచింగ్‌ని వారు చేయడం మనం చూస్తాం. బైబిల్‌ని అధ్యాయం వెంబడి అధ్యాయము, వచనం వెంబడి వచనము వారు పుస్తకాలన్నిటిని ఎక్స్‌పోజిటరీ ప్రీచింగ్ చేసినట్లు మనం చూస్తాం. వారి జీవితంలో డీప్ బైబిల్ స్టడీని మనం చూస్తాం. వారి జీవితంలో ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటనంటే వారు లోతైనటువంటి బైబిల్ అధ్యాయాన్ని వారు చేసినట్లు మనం చూస్తాం. సో ఎప్పుడైతే లోతైన అధ్యాయాన్ని వారు చేశారో, లోతైన బైబిల్ టీచింగ్‌ని మనము వారి జీవితంలో చూడగలుగుతాం. వారి జీవితం మొత్తంలో నుండి మనము ప్రత్యేకంగా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే లోతైన బైబిల్ అధ్యాయాన్ని మనము చేయాలి. లోతైన బైబిల్ ధ్యానాన్ని మనము కూడా చేయాలి. కాబట్టి బైబిల్‌ని వారు చూసినట్లయితే అనేక పుస్తకాలని, 66 పుస్తకాలను వారు బోధించినట్టు, దాని తర్వాత స్టడీ బైబిల్‌ని కూడా వారు రాసినట్లు మనం చూస్తాం. ప్రతి వచనానికి వారు కామెంటరీ రాసినట్లు మనం చూస్తాం. వారు ఎక్కువగా బైబిల్‌ని లోతైన ధ్యానం చేయడానికి వారు ఇష్టపడినట్లు వారి జీవితంలో నుంచి మనం నేర్చుకోవచ్చు. మనం కూడా మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లోతైన బైబిల్ అధ్యాయాన్ని మనం చేయాలి. ఒక దైవజనుడు ఏమంటాడంటే దేవుని గురించి ఎంత లోతుగా తెలుసుకుంటామో అంత లోతుగా దేవుణ్ణి ప్రేమించగలం, అంత లోతుగా దేవుణ్ణి ఆరాధించగలమంట. కాబట్టి మనం కూడా లోతైన బైబిల్ ధ్యానాన్ని కలిగి ఉండాలి. తర్వాత నాలుగవ పాఠం ఏంటంటే సత్యం కోసం నిలబడడం. జాన్ మెకార్థర్ జీవితంలో చూసినట్లయితే ఎన్నో క్రిటిసిజమ్స్ వచ్చాయి. అయినా కానీ సత్యం నుంచి ఎక్కడ తొలగిపోకుండా సత్యం కోసం నిలబడినట్లు మనం చూస్తాం. కాబట్టి మన జీవితంలో కూడా మనం కూడా సత్యం కోసం నిలబడాలి. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ జాన్ మెకార్థర్ ఏ రోజు కూడా సత్యం నుంచి ఒలి దొరికినట్టు, పక్కకు పోయినట్టు గాని మనం చూడం. ఆయన సత్యం కోసం చాలా స్టాండ్ తీసుకున్నట్లు మన జీవితం తన జీవితంలో నుంచి మనం నేర్చుకోగలుగుతాం. కాబట్టి జాన్ మెకార్థర్ గారి జీవితము, వారు సత్యం కోసము నిలబడిన విధానము చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటా ఉంది. కాబట్టి తన జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే సత్యం కోసం నిలబడడం. తర్వాత ఐదవ పాఠం ఏంటంటే దేవుడు ఇచ్చిన వరాన్ని ఉపయోగించడం. ప్రతి మనిషికి, ప్రతి విశ్వాసికి దేవుడు ఒక వరాన్ని ఇచ్చాడు. మీకు ఇచ్చినటువంటి వరాలని దేవుని మహిమ కొరకు ఉపయోగించాలి. దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్స్ ని మనం దాచి ఉంచకూడదు. జాన్ మెకార్థర్ జీవితంలో మనం చూసినట్లయితే ఆ దేవుడిచ్చినటువంటి వరాన్ని, దేవుడిచ్చినటువంటి గిఫ్ట్ ని దేవుని మహిమ కొరకు వాడినట్లు మనం చూస్తాం. మనం కూడా మన జీవితంలో దేవుడిచ్చినటువంటి వరాన్ని దేవుని మహిమ కొరకు వాడాలని తన జీవితంలో నుంచి మనం నేర్చుకోవచ్చు. తర్వాత ఆరవ పాఠం వచ్చేసి తన జీవితంలో నుంచి మనం నేర్చుకునేటటువంటి శక్తివంతమైన ఆరవ పాఠం వచ్చేసి స్థిరత్వం. జాన్ మెకార్థర్ తన
పరిచర్య ప్రారంభం నుంచి ముగింపు వరకు తన బైబిల్ అధ్యయనం కానీ, తన ప్రసంగాలు కానీ, అన్న సేవ కానీ, నమ్మకత్వం కానీ, వీటన్నిటి విషయాలలో ఆయన స్థిరత్వాన్ని కలిగి ఉండడం మనం చూస్తాం. ఏదో ఒకరోజు జీల్తో ప్రారంభించి ఒక రోజుతో చేసి మధ్యలో ఆపేసినట్లు మనము ఎక్కడ తన జీవితంలో చూడం. జాన్ మెకార్థర్ జీవితం చూసినట్లయితే కన్సిస్టెన్సీని, స్థిరత్వాన్ని ఆయన జీవితంలో నుంచి మనం నేర్చుకోవచ్చు. కాబట్టి మన జీవితంలో మనం పరిచర్య చేసినా, మనము విశ్వాసంలో ఎదుగుతా ఉన్నా, మనము ఏ పని ఇతర పని చేస్తా ఉన్నా కానీ ప్రాముఖ్యంగా కన్సిస్టెన్సీ, స్థిరత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. స్మాల్ చిన్నగా ప్రతిరోజు మనము ఒబీడియన్స్‌గా, ఫెయిత్‌ఫుల్‌గా ఉంటే అది ఏం చేస్తుంది అనంటే ఫ్యూచర్‌లో బలమైనటువంటి ఇంపాక్ట్‌ని తీసుకొస్తా ఉంది. కాబట్టి వారి జీవితంలో నుంచి నేర్చుకోవాల్సినటువంటి మరొక పాఠం, ఆరో పాఠం ఏంటంటే స్థిరత్వం. తర్వాత చివరిది జాన్ మెకార్థర్ గారి జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి శక్తివంతమైన ఏడవ పాఠము బలమైన ముగింపు. వారి జీవిత పరిచర్యను మనం చూసినట్లయితే ప్రారంభం నుంచి ముగింపు వరకు వారి ముగింపు చాలా బలంగా వారు ముగించినట్లు మనం చూస్తాం. వారి జీవితము చాలా ఫలభరితమైనటువంటి ముగింపుతో బలంగా వారు ముగించినట్లు మనం చూస్తాం. చాలా మంది స్ట్రాంగ్‌గా, బలంగా ప్రారంభిస్తారు కానీ వారు ముగింపు కొనసాగింపలేరు. ముగింపు వరకు రాలేకపోతారు. కానీ జాన్ మెకార్థర్ గారు ముగింపు వరకు దేవునికి నమ్మకంగా వారు పరిచర్య చేసినట్లు మనము చూడగలుగుతాం. కాబట్టి ప్రారంభం కంటే ముగింపు శ్రేష్టమైనది. కాబట్టి వారి జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి మరొక శ్రేష్టమైన పాఠము, ప్రారంభము ఆర్భాటముతో మనం చేయడం కాదు, ముగింపు వరకు నమ్మకంగా దానిని మనము కొనసాగించి ముగించాలని, దేవుడిచ్చినటువంటి పనిని నమ్మకంగా ముగించాలని వారి జీవితంలో నుంచి మనం నేర్చుకోవచ్చు. అయితే జాన్ మెకార్థర్ గారి జీవితంలో నుంచి ప్రాముఖ్యంగా మనము మరొకసారి నేర్చుకోవాల్సినటువంటిది విషయం ఏంటంటే సత్యం కోసం నిలబడడం, దేవుని వాక్యంలో ఎదగడం, నమ్మకంగా సేవ చేయడం. జాన్ మెకార్థర్ గారి జీవితంలో నుంచి మరీ చాలా విషయాలు మనల్ని ఇంపాక్ట్ చేస్తాయి. కానీ ప్రాముఖ్యంగా ఈ 7 శక్తివంతమైనటువంటి పాఠాలను ఈరోజు ఈ వీడియోలో మనం చూసాం. మీరు కూడా మీకు ఈ 7 పాఠాలలో ఏ పాఠం మిమ్మల్ని ప్రభావితం చేసిందో కింద కామెంట్‌లో తెలియచేయండి.